Welcome friends, Surender Reddy S channel. Today's topic is goal setting. Today we are going to learn what is SMART goal setting, what does SMART goal setting stand for, and tips for SMART goal setting. ఈరోజు మనం స్మార్ట్ గోల్ సెట్టింగ్ అంటే ఏమిటి, ఈ స్మార్ట్ గోల్ సెట్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ స్మార్ట్ గోల్ సెట్టింగ్ గురించిన కొన్ని ఉపయోగకరమైనటువంటి టిప్స్ తెలుసుకుందాం. A goal without plan is just a wish. లక్ష్యం లేనటువంటి జీవితం చుక్కాన్ లేని పడవ లాంటిది, తెగిన గాలి పతంగం లాంటిది, ఎటు వెళ్తుందో తెలియదు. సో జీవితానికి లక్ష్యం చాలా అవసరం. There are so many tools to achieve goals. SMART goals is one of them. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక సాధనాలు ఉన్నప్పటికీ అందులో ఈ స్మార్ట్ గోల్స్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఉపయోగకరమైనది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. The goals are, you can divide them into 4 categories. లక్ష్యాలను మనం 4 విధాలుగా విభజించవచ్చు. టెంపరరీ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, పర్మనెంట్ గోల్స్, లైఫ్ టైమ్ గోల్స్. తాత్కాలికమైన లక్ష్యాలు పెట్టుకోవచ్చు, ఒక రోజుకు కానీ ఒక గంటకు, ఈ విధంగా తాత్కాలిక లక్ష్యాలు. మిడ్ టర్మ్ గోల్స్ 1 year, 2 years, 3, ఈ విధంగా మిడ్ టర్మ్ గోల్స్. పర్మనెంట్ గోల్స్, ఇది 20-30 yearsకు మనం ఒక గోల్ కనుక పెట్టుకుంటే దాన్ని పర్మనెంట్ గోల్గా. అండ్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ లైఫ్ టైమ్ గోల్, అసలు జీవిత ఆశయం, జీవిత లక్ష్యం. సో ఈ విధంగా మనం ఈ గోల్స్ను టెంపరరీ, మిడ్ టర్మ్, పర్మనెంట్ అండ్ లైఫ్ టైమ్గా చెప్పుకోవచ్చు. So what are SMART goals? Goals are part of every aspect of business or life. మన జీవితానికి కానీ వ్యాపారానికి కానీ లక్ష్యాలు, ప్రతి సందర్భానికి లక్ష్యాలు అవసరం. They provide a sense of direction, motivation, a clear focus and clarify importance. సో ఈ లక్ష్యం పెట్టుకోవడం వల్ల మనకు ఒక డైరెక్షన్, ఒక మోటివేషన్, ఒక క్లియర్ ఫోకస్, దానిపైన మనం ఫోకస్ చేయడానికి ఒక క్లారిటీ, తర్వాత దాని ఇంపార్టెన్స్ అనేది లక్ష్యాన్ని పెట్టుకోవడం వల్ల కలుగుతుంది. బై సెట్టింగ్ గోల్స్ యు ఆర్ ప్రొవైడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ టార్గెట్ టు ఎయిమ్ ఫర్. లక్ష్యాన్ని పెట్టుకోవడం అంటే మనకు మనమే ఒక టార్గెట్ని పెట్టుకోవడం, దాన్ని రీచ్ కావడానికి, దాన్ని అచీవ్ చేయడానికి, దాన్ని సాధించడానికి మనకు మనం ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ను పెట్టుకుంటాం. స్మార్ట్ ఈజ్ అన్ acronym that stands for specific, measurable, achievable, realistic, relevant and timely. Therefore, a SMART goal incorporates all of these criteria to help focus your efforts and increase the chances of achieving your goal. ఈ స్మార్ట్ గోల్ ఈ 4-5
అక్షరాలు 5 పదాలను మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అచీవ్ అవర్ గోల్. You can remember this acronym SMART, SMART. It is a word, but it is an acronym where S stands for specific. So this is how our goal should be, how to select our goal. If you remember this word SMART, so the goal should be SMART. So what does it mean? Your goal should be, S stands for specific. Goal should be specific. And M stands for measurable. Your goal should be measurable. And A stands for achievable. Your goal should be achievable. R stands for realistic or relevant. So your goal should be realistic. It should be relevant. And the last T stands for time bound. The goal should be time bound. కాబట్టి స్పెసిఫిక్గా ఉండాలి లక్ష్యం, మెజరబుల్గా ఉండాలి. లక్ష్యాన్ని మనం చేరుకుంటున్నామా లేదా అన్నది కొలవగలిగిన విధంగా ఒక కొలత, ఏదో ఒక విధమైనటువంటి కొలమానం కలిగి ఉండాలి. అచీవబుల్, అది సాధ్యమై ఉండాలి. అసాధ్యమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోవద్దు. లక్ష్యం అనేది సాధ్యం అయ్యే విధంగా ఉండాలి. రియలిస్టిక్గా ఉండాలి. నీ జీవితానికి అది రిలెవెంట్గా ఉండాలి. నీకు నీ జీవితానికి అవసరం లేని లక్ష్యాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక టైం బౌండ్ అనేది చాలా అవసరం. ఒక కాల పరిమితి లక్ష్యానికి తప్పకుండా. ఈ 5 లక్షణాలు మనం పెట్టుకునే లక్ష్యాన్ని ఈ 5 లక్షణాలతో మనం లక్ష్యాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే స్మార్ట్ గోల్ సెట్టింగ్. ఈ 5 లక్షణాలతో కూడిన లక్ష్యం మనం పెట్టుకున్నట్టయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇది చాలా దోహదపడుతుంది. లక్ష్యం ఏ విధంగా ఉండాలో మనం ఈ స్మార్ట్ అనే ఈ అక్రోనం ద్వారా మనం ఇది ఉపయోగపడుతుంది తెలుసుకోవచ్చు. Let us look at this first letter S. S stands for specific. So what does it mean? Specific is well defined. సునిర్వచనీయంగా ఉండాలి. అగమ్య గోచరంగా, డౌట్ఫుల్గా ఉండకూడదు. క్లారిటీ ఉండాలి, వితౌట్ ఎనీ డౌట్. Your goal should be specific. That means it is well defined. It is very clear, without any doubt. That is, what do you want to do? నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అన్న విషయం స్పష్టంగా నీ లక్ష్యంలో కనిపించాలి, లక్ష్యంలో ఉండాలి. అంటే వాట్ టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ. సో these type of specifications should be there in your goal. నీ లక్ష్యంలో ఏం చెయ్యాలి అన్నది స్పష్టంగా ఉండాలి. ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అన్న ఈ 4 విషయాలు స్పష్టంగా ఆ లక్ష్యానికి ఉండాలి. దట్ ఈస్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, I want to become a very rich person. If you ask, what is your goal? If somebody says, ఎవరైనా I want to become very rich person అన్నారు అనుకోండి, సో ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. రిచ్ అంటే ఎంత? ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే రిచ్చా? 1,00,00,000 రూపాయలు సంపాదిస్తే రిచ్చా? ఒక బిలియనియర్ అయితే రిచ్చా? there is no clarity. నేను గొప్ప ధనవంతుని కావాలనుకుంటూ ఉన్నా, గొప్ప వ్యక్తిని కావాలనుకుంటూ ఉన్నా, ఇవన్నీ వేగ్ ఐడియాస్. సో యువర్ గోల్ షుడ్ బి స్పెసిఫిక్. సో there is no clarity. సో goal should not be like that. చాలా మంది, what is your goal అంటే I want to get a job.
So getting job is my goal. So that is also not specific. ఏ జాబ్ కావాలనుకుంటూ ఉన్నావు? There is no clarity whether you want to become a doctor, whether you want to become an engineer, whether you want to become a police officer. There should be a clarity. అలా లేకపోతే ఆ లక్ష్య సాధన కూడా అగమ్య గోచరంగా మారుతుంది. నువ్వు సాధన వైపు ప్రయత్నం చేయలేవు. నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన సాధన వేరే విధంగా ఉంటుంది. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, దాని ప్రయత్నం వేరే విధంగా ఉంటుంది. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్, సో దేర్ షుడ్ బి a clarity in your goal. So while selecting goals, the goal should be the foremost important quality, important point is specific. Your goal should be specific. I want to become a police officer. Yes, there is a clarity. A police officer కావడానికి ఏమేం అవసరమో నువ్వు ప్రయత్నం చేస్తావు. I want to become a doctor. I want to become a politician. I want to become an actor, a singer, a sports person, whatever it may be, but it should be specific. I want to go to a cinema. Let us take a temporary goal. ఈ రోజు ఓ సినిమా చూడాలనుకుంటూ ఉన్నాం. So even in that also there is no clarity. ఏ సినిమా చూడాలనుకుంటూ ఉన్నావు? ఏ థియేటర్లో చూడాలనుకుంటూ ఉన్నావు? సో ఆ విధంగా క్లారిటీ, సినిమా చూడాలనుకున్నా దానికి ఒక క్లారిటీ ఉండాలి. ఫలానా సినిమా స్పెసిఫిక్గా ఐ వాంట్ టు గో ఫర్ ఎ పర్టికులర్ సినిమా ఇన్ ఎ పర్టికులర్ థియేటర్. ఐ వాంట్ టు గో టు హోటల్. సరే, లంచ్కి డిన్నర్కి హోటల్కి పోవాలనుకున్నా, దేర్ షుడ్ బి స్పెసిఫిక్ idea about which hotel and what you are going to have in that hotel. ఏ హోటల్కు వెళ్ళాలి అన్నది స్పష్టత ఉండాలి. హోటల్కి వెళ్ళిన తర్వాత ఏం భోంచేయాలనేది కూడా స్పష్టత. అంటే ఈవెన్ ఈ టెంపరీ గోల్స్, చిన్న చిన్న విషయాలలో కూడా మనకు ఈ క్లారిటీ అన్నది, స్పష్టత అనేది తప్పనిసరిగా అవసరం. సో దిస్ ఇస్ first quality is specific. The second one, your goal should be measurable. దాన్ని మనం కొలవదగ్గదిగా ఉండాలి. How will you know when you have reached your goal? If it is not measurable, how can you know that you have reached the goal? నువ్వు లక్ష్యాన్ని సాధించావా లేదా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక కొలమానం, దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ measuring. So then only you can able to realize whether you have reached the goal or not. So goal should be measurable with specific criteria that measure your progress towards the accomplishment of the goal. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైటీరియా, నీ లక్ష్య సాధనలో నువ్వు ఎంత ప్రగతి సాధిస్తూ ఉన్నావు, ఎలా లక్ష్యాన్ని చేరుకోబోతూ ఉన్నావు. ఆల్ ఆఫ్ సడన్, ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ సడన్. కాబట్టి గ్రాడ్యువల్గా నువ్వు లక్ష్య సాధన వైపు వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని కొలవ తగినటువంటి ఒక సాధనం కూడా అవసరం. ఓకే, నీవు లక్ష్యాన్ని చేరుకోబోతూ ఉన్నావు అన్న విషయం, యువర్ ప్రోగ్రెస్ అనేది, యువర్ ప్రోగ్రెస్ షుడ్ బి measured. So your goal should be measurable. So the gradual progress should be measurable. For example, if you want to lose 10 kg weight in 10 months, ఎందుకంటే ఈ మధ్య ఓవర్ వెయిట్ అనేది కూడా has become a very big problem for so many people. సో ఇది ఒక గోల్ పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ 10 months లో ఐ వాంట్ టు లూజ్ 10 kg వెయిట్. సో ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ 10 kgs
తగ్గలేం. 10 months పెట్టుకున్నావు కాబట్టి గ్రాడ్యువల్గా ఇఫ్ 1 kg పర్ 1 month అనుకుంటే ఇప్పుడు 1 month అయిపోతే 1 kg తగ్గాము. దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మెజర్మెంట్. సో యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్, యు ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ యువర్ గోల్. అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీటింగ్ 3 months you have to lose 3 kg weight. So it can be measurable. There is a clarity. Your goal is measurable. So after 6 months, you have 6 kg weight loss. So you are progressing towards your goal. ఈ విధంగా 6 నెలలు అయితే 6 kg తగ్గామనుకో మనం రైట్ వేలో ప్రయాణం చేస్తున్నట్టు, మనం అనుకున్న విధంగా లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నట్టు. సో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఎగ్జాంపుల్. యువర్ గోల్ షుడ్ బి మెజరబుల్. ఇఫ్ యు వాంట్ టు ఎర్న్ 12 lakhs ఇన్ ఏ ఇయర్, దిస్ సపోజ్ దిస్ ఈజ్ యువర్ గోల్. ఈ సంవత్సరం నేను 12 లక్షలు సంపాదించాలి అని అనుకుంటే, ఇది లక్ష్యంగా పెట్టుకుంటే, సో హౌ డు యు మెజర్ దిస్ గోల్? ఆఫ్టర్ 6 months you should have earned 6 lakhs. So per month 1 lakh నువ్వు సేవింగ్ చేస్తూ ఉంటే, సంపాదిస్తూ ఉంటే, అది నెలకు 1 లక్ష, 3 నెలలకు 3 లక్షలు, 6 నెలలకు 6 లక్షలు, ఈ విధంగా సంవత్సరానికి 12 లక్షలు. నీ లక్ష్యాన్ని నువ్వు నెమ్మదిగా అనుకున్న పద్ధతి ప్రకారం చేరుకోబోతూ ఉన్నావు. సో any goal, there should be some criteria, some kind of measurement to measure, to assess your progress. సో ఈ విధంగా నీ లక్ష్య సాధన కోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, నీ ప్రగతిని నీవు అంచనా వేసే విధంగా ఉండాలి, అంచనా వేయగలిగి ఉండాలి. అది మెజర్మెంట్ అంటాం. అదేవిధంగా ఇక థర్డ్ వన్, ఇట్ ఈస్ goal should be achievable. It is very, very important. Your goal should be achievable. అది సాధ్యమయ్యి ఉండాలి. అసాధ్యము అయినటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకోకూడదు. Your goal should be achievable, attainable and not impossible to achieve. అసాధ్యం అయినటువంటి లక్ష్యాలను మనం పెట్టుకోకూడదు. అది అసాధ్యం కాబట్టి పెట్టుకున్న ఫలితం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు అది సాధ్యమా కాదా అన్న విషయం కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ కొరియా, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ గోల్, నార్త్ కొరియాకు నేను అధ్యక్షుని కావాలనుకున్నా, so that is impossible because you are not a citizen of North Korea. If you want to become president of Pakistan, it is also not possible. అసాధ్యమైనవి కోరుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. If you want to become president of India, that can be possible. If you want to become prime minister of India, even that can be possible. ఎందుకంటే చాలా మంది అది సాధిస్తూ ఉన్నారు కాబట్టి నీకు అర్హత ఉంది. అలాంటి ఇంపాసిబుల్గా లక్ష్యం అనేది ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. అసాధ్యమేమి కాదు, చాలా మంది సాధిస్తూ ఉన్నారు కాబట్టి నీ లక్ష్యం, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఐఏఎస్, సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో మెనీ వండర్ఫుల్ స్టూడెంట్స్ ఆర్ అచీవింగ్. సో నీ లక్ష్యం సాధించే విధంగా, సాధ్యం అయ్యే విధంగా లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి, అసాధ్యంగా ఉండకూడదు. ఇక యువర్ గోల్ షుడ్ బి రియలిస్టిక్ ఆర్ రెలెవెంట్. అది నీకు ఉపయోగకారిగా, ఉపయుక్తంగా ఉండాలి, వాస్తవంగా ఉండాలి, ఏదో మాయాజాలంగా ఉండకూడదు. ఎందుకంటే హౌ మచ్ ఈజ్ ఇట్ రిలెవెంట్ టు యూ, నీ లక్ష్యం నీకు ఎంతవరకు అది నీకు ఉపయుక్తంగా ఉంటుంది, నీకు ఎంతవరకు నీ జీవితానికి అది అవసరం, రిలెవెంట్, తగిన విధంగా ఉంది, నీకు అది ఎంతవరకు
లక్ష్యం. లక్ష్యం అనేది తగినట్టుగా ఉండాలి, రిలవెంట్గా ఉండాలి, రియలిస్టిక్గా వాస్తవంగా ఉండాలి, వాస్తవానికి దూరంగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలోని నక్షత్రాలను నేను నేలపైకి దించుతాను, ఇది దించడం నా లక్ష్యం అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్, ఇమాజినరీ. అది ఊహించుకోవడానికి బాగుంటుందేమో, కానీ అది మామూలుగా సాధ్యమయ్యేది కాదు. ఆకాశంలో ఉండే నక్షత్రాలను భూమిపై దించడం, బ్రింగ్ డౌన్ ద స్టార్స్ అంటు ద ఎర్త్, ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్. అదేవిధంగా నేను మాయమైపోతాను, ఐ వాంట్ టు బికమ్ ఇన్విజిబుల్, ఎవరికి కనిపించకుండా పోవడం నా లక్ష్యం అనుకుంటే కూడా అది సహజంగా అసాధ్యమైనటువంటి విషయం. ఇలాంటివి టచింగ్ ద ఆకాశాన్ని ముట్టుకుంటాం. అదేవిధంగా నేను శాశ్వతంగా మృత్యువును జయించి నేను అమరత్వాన్ని పొందుతానని, నాకు చావు లేకుండా నేను ఉండడం నా లక్ష్యం. ఇలాంటివి అసాధ్యమైనటువంటివి లక్ష్యాలను మనం పెట్టుకోకూడదు. అది సాధ్యం కాదు. వాస్తవానికి దగ్గరగా ఉండాలి లక్ష్యం, వాస్తవానికి దూరంగా, అభూత కల్పనతో ఉండకూడదు లక్ష్యం. ఇక చివరి ముఖ్యమైనటువంటి లక్షణం టైం బౌండ్. ఓకే, లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి ఒక టైం అనేది ఉండాలి. ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్, 2 years, 5 years, there should be a time bound. టైం బౌండ్ కనుక లేకపోతే, ఇన్ఫైనైట్ అంటే అది లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలియనప్పుడు దాన్ని మనం సాధించే పట్టుదల కూడా ఉండదు, దానిపైన ఫోకస్ అనేది ఉండదు, ప్రయత్నం అనేది మనం పూర్తిగా చేయలేకపోతాం. అందుకే నీ లక్ష్యానికి కాల పరిమితి తప్పనిసరిగా ఉండాలి. దేర్ షుడ్ బి ఎ టైమ్ బౌండ్ ఫర్ యువర్ గోల్ with a clearly defined timeline, including a starting date and a target date, end date. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ లక్ష్యాన్ని సాధించబోతూ ఉన్నాను ఆ విధంగా there should be a specific timeline. The purpose is to create urgency. అది గనక లేకపోతే మన ప్రయత్నం అనేది మందగిల్లుతుంది, సన్నగిల్లుతుంది. కాబట్టి ఇప్పుడు మన స్టూడెంట్స్కి అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అంటే ఇంకా వారి స్టడీ ప్రిపరేషన్ అనేది రిగరస్గా జరుగుతుంది. అందుకే ఆ టైం లైన్ అనేది ఒకటి అవసరం నీ లక్ష్య సాధన కోసం. ఎప్పుడు నువ్వు అది సాధించాలనుకుంటూ ఉన్నావు, ఆ విధంగా టైం లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ 20 years, 20 సంవత్సరాల్లో నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఓకే, 20 years యువర్ టైం లైన్. కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తావు. గ్రామ సర్పంచ్గా, ఎమ్మెల్యే, ఈ విధంగా అంచెలంచెలుగా నువ్వు ఎదిగితే ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఎదిగే క్రమం అనేది పెట్టుకున్నప్పుడు నువ్వు కాల పరిమితి చాలా అవసరం. టు స్టార్ట్ an NGO to protect environment in 5 years. This is your goal. 5 సంవత్సరాల లోపు నేను ఒక NGO ప్రారంభించి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఒక టైం బౌండ్. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ యూనివర్సిటీ టు గివ్ free education for the poor people in 10 years. So if you keep this as your goal, so there should be a timeline. So gradually you can progress towards the achievement of a goal. So goal should be time bound. Small actions makes big difference, big changes. గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ అంటాం మనం. ఇది చిన్న చిన్న ప్రయత్నాలు చాలా
పెద్ద మార్పును తీసుకురాగలుగుతాయి. బ్రేక్ ద గోల్ ఇంటూ సింపుల్ యాక్షన్స్. ఒకేసారి లక్ష్యాన్ని సాధించలేం కాబట్టి ఆ లక్ష్య సాధనను కొన్ని భాగాలుగా విభజించి దాన్ని ఒక్కొక్క భాగాన్ని మనం సాధించుకుంటూ వెళ్ళాలి. అది మంచి ఉత్తమ మార్గం. దిస్ విల్ హెల్ప్ యూ హౌ మెజరబుల్ అండ్ అటైనబుల్ యువర్ గోల్ ఈజ్. యూజ్ ఎ సిస్టమాటిక్ ఫార్ములా. ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. స్మార్ట్ గోల్స్ ఎలా మనం దీన్ని పెట్టుకున్నామో నీ ప్రయత్నం కూడా హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా ముఖ్యం. వీ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ డౌన్. ఈ లక్ష్యాన్ని పేపర్ పైన పెడితే దీని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. నాకు తెలిసిన మిత్రుల పిల్లలు తన స్టడీ రూమ్లో ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడే డాక్టర్ అని పేరుకు ముందు డాక్టర్ నీరజ అని పెట్టుకుంటే అమ్మాయి డాక్టర్ కాగలిగింది. అంటే ఇట్ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఎఫెక్ట్. అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు డైరీలో కానీ పేపర్ పైన కానీ లక్ష్యాన్ని కనుక మనం రాసుకున్నట్టయితే, రాసుకోవడం చాలా అవసరం. అది మన మనసు పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సో వీ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ డౌన్. ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ వన్ పాయింట్ టు అనదర్. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. కంటిన్యూస్గా ఎంతవరకు మన అభివృద్ధి ఎలా సాగుతూ ఉంది, లక్ష్య సాధన ఏ విధంగా జరుగుతూ ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. వీ నీడ్ టు చెక్ అవర్ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ. ఏదో వన్ ఇయర్ తర్వాత ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను కాబట్టి అంటే ఆ 1 year వరకు ఆలోచించకుండా చివరికి ఆలోచిస్తే అది జరిగేది కాదు. కాబట్టి ఈ ప్రోగ్రెస్ అనేది రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటూ ఎంతవరకు ముందుకు వెళ్తూ ఉన్నాం, ఎలా జరుగుతూ ఉంది అభివృద్ధి, సాధన ఎలా ఉంది, మన ప్రయత్నం ఏ విధంగా ఉంది, ఇంకా ఏమైనా చేయాలా, ఈ విధంగా రెగ్యులర్గా మన ఈ ప్రయత్నాన్ని, మన లక్ష్య సాధన వైపు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. మిత్రులారా, లక్ష్యం, మన ఆశయం ఉన్నతంగా ఉంటే థింక్ హై, సింపుల్ లివింగ్, హై థింకింగ్ షుడ్ బి అవర్ మోటో. మనం అనుకుంటే మన ఏ లక్ష్యాన్ని అయినా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎ డిటర్మైన్డ్ పర్సన్. ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చెయ్యండి అంటాడు. అందుకే కాలమే కలిసి రాధా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా. కాలమే కలిసి రాధా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా. ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తే, ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అందిరాదా, అవరోధమే తొలగిపోదా. ఆకాశమే అందిరాదా, అవరోధమే తొలగిపోదా. కాలమే కలిసి రాధా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా, కనుల ముందర నిలిచిపోదా. పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే, పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమైపోదా, అవకాశమే అందిరాదా. అసాధ్యమే సాధ్యమైపోదా,
అవకాశమే కలిసి రాధా, కాలమే కలిసి రాధా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా, కనుల ముందర నిలిచిపోదా. నీ శక్తనంతమనే నిజము నీ వెరిగితే, నీ శక్తనంతమనే నిజము నీ వెరిగితే, అజేయుడవు నీవురా, అపజయము లేదురా, కాలమే కలిసి రాధా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా, కనుల ముందర నిలిచిపోదా. ఈ విధంగా ఓటమిని ఒప్పుకోవద్దు, ఓపికను వదులుకోవద్దు, ప్రయత్నాన్ని మానుకోవద్దు. అప్పుడే నీ నీ విజయం నిశ్చయం, అప్పుడే నీ విజయం నిశ్చయం. అనుకున్నది మనం సాధించాలంటే నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఆ విధంగా మన లక్ష్యాన్ని, ఒక లక్ష్యం లేకపోతే జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. బస్సులో ఎక్కి కూర్చున్న వ్యక్తి ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఎలా ఉంటుందో, జీవితానికి లక్ష్యం లేకపోతే అదే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం ఈ స్మార్ట్ గోల్గా స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రెలవెంట్ అండ్ టైం బౌండ్ గోల్స్ లక్ష్యాన్ని పెట్టుకుంటే అది సాధించడం చాలా సులువు. సాధించడం అనేది చాలా సులభంగా లక్ష్యాన్ని మనం సాధించవచ్చు మిత్రులారా. సో దిస్ ఈజ్ అబౌట్ సెట్టింగ్ స్మార్ట్ గోల్, and it will be very useful to achieve our goal. Thank you very much.